ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్య రాజ్ తెలుగు వ్లాగ్. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో వెజ్ పులావ్ చేసుకుంటే ఎట్లుంటుంది. హైదరాబాద్లో అయితే ఫుల్గా వర్షాలు అయితే పడుతున్నాయి. కూల్ వెదర్కి సూపర్గా హాట్గా వెజ్ పులావ్ అయితే రెడీ చేస్తున్నా. కట్ చేసుకున్న ఆనియన్స్, చిల్లీస్, ఆలు, క్యారెట్ అండ్ టమాటోస్ అండ్ స్పైస్కి తగ్గట్టు స్పైసెస్ అనమాట, పలావ్ దినుసులు. 1 గ్లాస్ ఆఫ్ బియ్యం అయితే తీసుకున్నాను నేను, బాస్మతి రైస్. ఇవి నీట్గా కడిగేసి నేనైతే సోక్ చేస్తున్నా ఒక 20 మినిట్స్. సో ఈ గ్లాస్తో అనమాట నేను తీసుకున్నాను. నాన్ వెజ్ బిర్యానీస్ ఒకటే కాదండి ఇష్టపడేది, చాలామందికి వెజ్ బిర్యానీస్ అండ్ వెజ్ పులావ్స్ కూడా చాలా ఇష్టం ఉంటుంది. సో సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనమైతే చేసేసుకుందాం. ఒక గిన్నె తీసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ అనేది నేను యాడ్ చేశాను. అండ్ స్పైసెస్ అనమాట యాడ్ చేసుకుని కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ చిల్లీస్ని అయితే వేసుకుని, చిన్నప్పుడు మా మమ్మీ క్యారేజ్లో వెజిటేబుల్స్ కర్రీస్ చేస్తారు కదండి, అవి కర్రీస్ పెడుతుంటే రోజు తినలేక మమ్మీ రోజు నేను తినలేకపోతున్నా, నేను తినను అని చెప్పేసి మారం చేసేదాన్నంట. సో ఇంకా మా మామ అయితే ఇట్లా వెజ్జెస్ అన్నీ వేసి వెజ్ పులావ్గా చేసి పెట్టేదంట. ఇంకా నేను ఇష్టంగా తినేదాన్ని అంటండి. అలా నాకు వెజ్ పులావ్ మీద ఇష్టమైతే కలిగింది. సో ఈరోజుకి నేను అడిక్ట్ అయ్యాను అనమాట ఈ వెజ్ పులావ్కి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకున్నాం. పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. మా మామ్ చేసిన వెజ్ పులావ్ అయితే నాకు చాలా ఇష్టం, చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంతైనా అమ్మ చేతి వంట కదా, ఏమంటారు. టమాటోస్ని అయితే వేసేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు అండ్ తగినంత సాల్ట్ని అయితే వేసుకోవాలి. ప్రస్తుతం నా దగ్గర అయితే ఇంగ్రీడియంట్స్ ఇవే ఉన్నాయి. బఠానీ అండ్ బీన్స్ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కదండి. స్పైస్కి తగ్గట్టు కారం వేసుకున్నాం. అండ్ పెరుగు వేసుకుంటే ఆ పులావ్ టేస్ట్ సూపర్ ఉంటుంది అండ్ ఆ ఫ్లేవర్ ఉంటుంది, అది ఆల్మోస్ట్ వచ్చేస్తుంది అనమాట పెరుగు యాడ్ చేసినప్పుడు. మూత పెట్టుకుని మగ్గిన తర్వాత ఇట్లా ఆయిల్ అయితే సెపరేట్ అవుతుంది. ఆ టైంలో నేనైతే కొత్తిమీరని యాడ్ చేశాను. మీ దగ్గర పుదీనా కూడా ఉంటే పుదీనాని కూడా యాడ్ చేసుకోండి. ఇలా ఆయిల్ అంతా పైకి సెక్రేట్ అయిన తర్వాత నేను 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని అయితే వేసుకుంటున్నా. రైస్ ఏ గ్లాస్తో తీసుకున్నానో అదే గ్లాస్తో అనమాట. వన్ గ్లాస్కి 3 గ్లాసెస్ తీసుకుంటున్నా. అండ్ ఈ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఉప్పునైతే ఒకసారి చూసుకోండి, సరిపోకపోతే ఇప్పుడైతే యాడ్ చేసుకోవచ్చు వాటర్లో. ఇవి ఇట్లా మరుగుతున్నప్పుడు మనం ఏదైతే వాష్ చేసుకుని పెట్టుకున్నామో సోక్ చేసుకుని రైస్ని, ఆ బాస్మతి రైస్ని అయితే వేసేసుకుంటున్నా. ఆ ఫ్లేవర్ అరోమా సూపర్గా వస్తుందండి, నోరు ఊరిపోతుంది నాకైతే. మిక్స్ చేసుకుందాం. మూత పెట్టుకుని ఒక 20 మినిట్స్ ఉంచిన తర్వాత చూస్తే ఎట్ లాస్ట్ మన వెజ్ పులావ్ అయితే రెడీ. ఎమ్మి టేస్టీ వెజ్ పులావ్లో నేనైతే రైతా అయితే ప్రిపేర్ చేసుకున్నా. ఈ వర్షంలో ఎక్కడికి వెళ్ళాలండి బయటకి. సో ఉన్న ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఎమ్మీగా నేనైతే వెజ్ పులావ్ అండ్ రైతాతో
డిష్ అవుట్ చేసుకున్నా. ఇలా ఒకసారి ట్రై చేయండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్ట్గా ఉంటుంది. విత్ రైతా కాంబినేషన్ సూపర్ టేస్ట్. మేమైతే లాగిన్ చేసాం. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లేని దానికోసం ఎదురు చూసి వెతుక్కునే బదులు ఉన్న దాంట్లోనే సరిపెట్టుకుని ఎంత టేస్ట్గా, ఎంత ఎంజాయ్ చేసుకుంటూ హ్యాపీగా తినొచ్చు చెప్పండి. ఈరోజు వర్షం వల్ల మనమైతే పాఠం నేర్చేసుకుందాం కదా. సబ్స్క్రైబ్ మై ఛానల్.